ఏపీలో కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవుల భర్తీలో భాగంగా 22 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. వీటిలో టీడీపీకి 16, జనసేనకు 3, బీజేపీకి 1 దక్కాయి. ఏపీ మహిళా అకాడమీ, ఏపీ ప్రెస్ అకాడమీలకు అమరావతి జేఏసీకి చెందిన వ్యక్తులను నియమించడం విశేషం. ఈ రోజు ప్రకటించిన వాటిలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్, తిరుపతి, ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు, ఆంధ్రప్రదేశ్ కార్మిక సంక్షేమ బోర్డు తదితర సంస్థలు ఉన్నాయి. ఏపీలో కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవుల భర్తీలో భాగంగా 22 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది. వీటిలో టీడీపీకి 16, జనసేనకు 3, బీజేపీకి 1 దక్కాయి. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన వివరాలేంటి? థ్యాంక్ యూ శ్రీదేవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నామినేట్ పదవుల జాతర కొనసాగుతుంది. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అయితే నామినేట్ పోస్టు కూడా పూర్తి స్థాయిలో భర్తీ చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ కడపలో జరిగే మహానాడుకు ముందనే కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలోని అన్ని కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు, ఇతర నామినేట్ పోస్టులను కూడా భర్తీ చేస్తామని చెప్పేసి కూడా సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికైనా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కూడా దీనిపైన కూడా చర్చించారు, అలాగే బీజేపీతో కూడా చర్చించారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు పలువురు నామినేట్ పోస్టు కూడా భర్తీ చేసి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఈ రోజు చూసుకుంటే ప్రధానంగా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గా ఏదైతే ఉన్నదో దానికి ఏపీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకు అఫ్కాప్ చైర్మన్ గా టీడీపీ మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజన్ కూడా ఈ రోజు నియమిస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే కోఆపరేటివ్ చైర్మన్ గా కూడా తుమ్మల రామస్వామి, ఏలూరు డీసీఎం డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ చైర్మన్ గా మురళీకృష్ణ, అలాగే ప్రకాశం కసిరెడ్డి, శ్యామల, అలాగే కాకినాడ చైర్మన్ గా పిచ్చేటి చంద్రబాబు కూడా నియమిస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీంతో పాటు చూసుకుంటే కూడా పలువురు నామినేటెడ్ పోస్టు కూడా అంటే కార్పొరేషన్ సంబంధించి కూడా నామినేట్ పోస్టు కూడా భర్తీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్లాండ్ వాటర్ స్పేస్ అథారిటీ బోర్డు చైర్మన్ గా శివప్రసాద్, నెల్లూరు చెందిన వ్యక్తి. అతను ఆంధ్రప్రదేశ్ విద్యా మరియు సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా రాజశేఖర్, కుప్పం చెందిన ఇతను. అలాగే ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ గా తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగరమ్మకు అవకాశం ఇచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ గా టీడీపీకి చెందిన శివుడి యాదవ్ కు గుంతకల్ అతను ఇతనికి అవకాశం ఇచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల బోర్డు చైర్మన్ గా తాడేపల్లిగూడెం చెందిన టీడీపీ నేత, అలాగే ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా శేషారావుకు టీడీపీ అతనికి నిర్దవులు ఇతనికి అవకాశం ఇచ్చారు. అలాగే ఏపీ మహిళల సహకార సంస్థ కార్పొరేషన్ చైర్మన్ గా మాజీ మంత్రి పీతల సుజాత భీమవరం నేత, ఈమెకు టీడీపీ కూడా అవకాశం ఇచ్చారు. అలాగే తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా టీడీపీ నేత దివాకర్ రెడ్డికి నియమిస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయించుకుంది. అలాగే ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా వాణి వెంకటేశ్వర ప్రసాద్ చిన్నపోయిన టీడీపీ నేత, ఇతనికి ఏలూరు ఇతనికి అవకాశం ఇచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్ సొసైటీ చైర్మన్ గా కూడా రవి వేమూరు టీడీపీ తినాలి అతనికి అవకాశం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ గా సుబ్బానాయుడు కావలికి చెందిన టీడీపీ నేతకు అవకాశం ఇచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ గా మాజీ మంత్రి జవహర్ కు పౌరు నేత, టీడీపీ నేత, అతనికి అవకాశం ఇచ్చారు. అలాగే ఏపీ మత్స్యకార సహకార సంఘాల సమాఖ్య చైర్మన్ గా పెద్దిరాజు నర్సాపురం చెందిన టీడీపీ నేత, అతనికి అవకాశం ఇచ్చారు. అలాగే ఏపీ కుమ్మరి శాలివాహన సంక్షేమ మరియు కార్పొరేషన్ చైర్మన్ గా విజయవాడకు చెందిన టీడీపీ నేత ఈశ్వర్ కు అవకాశం ఇచ్చారు. అలాగే ఏపీ వడ్డే సంక్షేమం కార్పొరేషన్ చైర్మన్ గా మల్లెల ఈశ్వర్ గుంటూరు వెస్ట్ టీడీపీ నేత, అతనికి అవకాశం ఇచ్చారు. అలాగే ఏపీ టైలర్ అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ గా తాడేపల్లిగూడెం చెందిన ఆకాశపు స్వామికి అవకాశం ఇచ్చారు. అలాగే ఏపీ నీటిపారుదల అభివృద్ధి సహకార సంస్థ చైర్మన్ గా మండపేట జనసేన నేత లీలాకృష్ణకు అవకాశం ఇచ్చారు. అలాగే ఏపీ లైఫ్ స్టార్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా డిఆర్జీ ఒంగోలు జనసేన నేత, ఇతనికి అవకాశం ఇచ్చారు. అలాగే ఏపీ హస్తకళ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ తిరుపతికి చెందిన జనసేన పార్టీ సీనియర్ నేత ఇతనికి డాక్టర్ హరిప్రసాద్ కూడా ఏపీ హస్తకళ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా అవకాశం ఇచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్ చైర్మన్ గా భోజిరెడ్డి రంపచోడవరం బీజేపీ లీడర్, ఇతనికి అవకాశం ఇచ్చారు. అలాగే ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ గా రాయపాటి శైలజకు జేఏసీ నేత, అమరావతి జేఏసీ నేత, ఈమెకు అవకాశం ఇచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా ఆలపాటి సురేష్, అమరావతి జేఏసీ నేత, మొత్తం వీళ్ళందరికీ కూడా కార్పొరేషన్ సంబంధించి కూడా వివిధ పోస్టు కూడా భర్తీ చేస్తూ కూడా
టీడీపీ నేత సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే దాదాపు అంటే మహానాడుకు ముందే కూడా మొత్తం పూర్తి స్థాయి కూడా నామినేటెడ్ పోస్టు భర్తీ చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు స్పష్టం జరిగింది. ఇంకా కొన్ని నామినేటెడ్ పోస్టు కూడా కొన్ని డైరెక్టర్ పోస్టు, మార్కెట్ సంబంధించిన డైరెక్టర్ పోస్టు, అలాగే ఇతర సంస్థలకు సంబంధించిన డైరెక్టర్ పోస్టు కూడా ఫిల్అప్ చేయాల్సి ఉంది. వాటిని కూడా 1-2 రోజులు కూడా మొత్తం పూర్తి స్థాయిలో భర్తీ చేసే విధంగా కూడా కూటమి ప్రభుత్వం నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది. అలాగే మహానాడుకు ముందనే మొత్తం రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు, దేవాలయ పాలక మండలి చైర్మన్ సభ్యులు కావచ్చు, వీటన్నిటి కూడా భర్తీ చేస్తామని చెప్పేసి టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. శ్రీదేవి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.